ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించే పక్షుల్లో ఒకటైన బార్ హెడెడ్ గూస్ పక్షులు ప్రకాశం జిల్లాలో సందడి చేస్తున్నాయి. కంబం మండలం తురిమెళ్ల గ్రామంలోని చెరువులోకి ఈ పక్షులు వచ్చి చేరాయి. మధ్య ఆసియాలో అత్యధికంగా ఉండే ఈ పక్షులు శీతాకాలంలో సంతాన ఉత్పత్తి కోసం దక్షిణ భారతదేశానికి వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. గుడ్లు పెట్టి వాటి పిల్లలకు ఎగిరే సామర్థ్యం వచ్చాక తిరిగి వెళ్లిపోతాయని స్థానిక పక్షి ప్రేమికుడు బెల్లంకొండ భాను తెలిపారు. ఈ పక్షులు ఏకంగా రోజుకు 1600 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తాయని వెల్లడించారు. మా ఊరి చెరువుకి ప్రతి సంవత్సరం విదేశాల నుంచి రకరకాల పక్షులు శీతాకాలంలో వలస వస్తూ ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే హిమాలయాల మీదుగా ఎగురుకుంటూ వస్తుంది. అది సెంట్రల్ ఏసియా ప్రాంతాల నుంచి ఇక్కడ సదరన్ పార్ట్కి దేశంలో వచ్చి ఇక్కడ చలికాలం అంతా ఉండి తిరిగి వాటి స్వస్థలాలకు చేరుకుంటాయి. అదేవిధంగా నార్థన్ పింటైల్స్ అనే రకానికి చెందిన పక్షులు యూరప్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. అలాగే రకరకాల నీటి కొంగలు, తర్వాత పెయింటెడ్ స్టార్క్స్, ఇలాంటి పక్షులన్నీ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి.